చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చత్తన్నా. క్యారేజ్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళు, అక్కడ అంతా నీకే అర్థమవుతుంది. ఇదే మంచి టైం అమ్మా. ఆ మధు కొట్టేసిన డబ్బంతా నీ దగ్గరే ఉందన్న నిజం వాడికి చెప్పేసేయ్. దాము, కాస్త మెల్లగా మాట్లాడు. మధు వింటే ప్రాబ్లం అవుతుంది. మధు తేజ ఇంట్లో లేరులే చంద్ర, అది తెలిసే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. సింధు, నా కొడుకు మళ్ళీ నీకు దగ్గరయ్యే రోజు తొందరలోనే ఉంది. ఎప్పుడు చూడు యష్ మారిపోయాడనే భ్రమలో ఎందుకుంటావు? వాడి జన్మలో మారడు. మా సింధు, మళ్ళీ నిన్ను ఏదో ఇబ్బంది పెట్టాలనే ఆఫీస్కి రమ్మని చెప్పినట్టున్నాడు. ఆ మధు కూడా అక్కడే ఉంది కదా, అదే ఏదో ప్లాన్ చేసి ఉంటుంది. నువ్వేం వెళ్లాల్సిన అవసరం లేదమ్మా, వెళ్ళకు. అబ్బా చంద్ర, నువ్వేంటసలా? సింధు, నేను చెప్తున్నాను, యష్ నిజంగానే మారిపోయాడు. నిజంగా మీ అబ్బాయి మారిపోతే ఎందుకు బయటపడ్డం లేదత్తయ్యా? ఆ విషయం మనమే తెలుసుకోవాలి. నువ్వొక పంచే, క్యారేజ్ తీసుకుని వెళ్ళు, అక్కడ వాడితో ప్రేమగా ఉండు. అక్కడ మీరిద్దరే ఉంటారు కాబట్టి వాడే బయటపడతాడు. యష్ మారాడు అని నీకు అనిపిస్తే డబ్బుల గురించి చెప్పేసేయ్, లేదంటే కామ్గా వచ్చేసేయ్, సరేనా? సరే అత్తయ్య. సింధు, నువ్వు వెళ్ళొద్దమ్మా, అదంతా వాళ్ళ ప్లాన్ అమ్మా. వాళ్ళు ఏ ప్లాన్తో అయినా నన్ను పిలిచి ఉండొచ్చు, కానీ నాకు ఇదొక మంచి అవకాశం. ఆఫీస్కి వెళ్ళి ఫ్లాట్స్ బుక్ చేసుకున్న వాళ్ళ డీటెయిల్స్ సంపాదించాలి. అప్పుడే వాళ్ళకి డబ్బు పంచడానికి వీలవుతుంది. ఈ ఛాన్స్ మిస్ చేసుకోను మావయ్య. వెళ్తాను. తొందరగా రమ్మని చెప్పాను కదా. సింధు ఏంటి ఇంకా రాలేదు? ఇంత టైం అవుతున్నా ఇంకా రావటం లేదేంటి? సింధు వచ్చేసింది. యష్, ఎవరు? క్యారేజ్ తీసుకురమ్మని చెప్పావు కదా, తెచ్చాను. ఓ, వచ్చావా? నేను బయట ఉంటాను, నువ్వు భోజనం చేశాక పిలు, క్యారేజ్ తీసుకుని వెళ్తాను. ఏయ్ సింధు, ఆగు. వడ్డించకుండానే వెళ్ళిపోతున్నావు ఏంటి? సరే, వడ్డిస్తాను. నువ్వు భోంచేసావా? లేదు, ఇంటికి వెళ్ళగానే తింటాను. నువ్వు కూడా కూర్చో, ఇద్దరం కలిసే తిందాం. ఒకే ప్లేట్ ఉంది, ఇప్పుడు ఇద్దరం తినాలంటే ఎలా? వద్దులే యష్, నువ్వు తినేసే, నేను ఇంటికి వెళ్ళి తింటానులే. ఏ, నాతో కలిసి తినడం నీకు ఇష్టం లేదా? ఇష్టం లేక కాదు, ఒకటే ప్లేట్ తెచ్చాను, రెండో ప్లేట్ లేదు కదా, అందుకని ఇంటికి వెళ్ళి తింటానట్టున్నావా? అసలు నీకు బుద్ధుందా? టైంకి తినాలి కదా. పర్లేదులే, ఒకే ప్లేట్లో ఇద్దరం తిందాం.
అత్తయ్య అన్నట్టు నిజంగానే యష్ మారిపోయాడా? ఈ మార్పు నిజమైతే బావుణ్ణు. ఎలా అయినా సరే యష్ మారాడో లేదో అన్నది ఇప్పుడే ఇక్కడే తెలుసుకోవాలి. అయ్యో అయ్యో సారీ యష్. ఇట్స్ ఓకే, వడ్డించు. అలాగే. యష్ మారాడో లేదో అన్నది ఎలా కనిపెట్టాలి? తన ప్లాన్ ఉంటే బాగున్నా. అబ్బా, ఏమైంది సింధు? చెయ్యి నొప్పిగా ఉంది. దేనికి? ఇందాక కార్ డోర్ వేస్తుంటే చూసుకోకుండా వేలు డోర్లో పడి ప్రెస్ అయింది. ఏది చూపించు. బాగా నొప్పిగా ఉందా? సరే, నీకు కూడా నేనే తినిపిస్తానులే. ఆగు, కూర్చో. కూర్చో. తిను. ఏంటలా చూస్తున్నావు? ఓ, నేను నా చేతులతో కలిపి పెడుతున్నానా? ఏదో పొరపాటున స్పూన్ కింద పడిపోయింది కదా, అందుకే నా చేతితో తినిపించాల్సి వస్తుంది. పట్టు. కన్ఫర్మ్గా నిజంగా యష్ మారిపోయాడు. ఆ డబ్బు నా దగ్గరే ఉందని యష్కి చెప్పేయచ్చు. తిను, ఏం ఆలోచిస్తున్నావు? యష్, నీతో ఒక విషయం చెప్పాలి. తర్వాత చెప్పచ్చులే, ముందు నువ్వు తిను. చిన్ను, సింధు మన కళ్ళు కప్పి ఆఫీస్కొచ్చి ఫ్లాట్స్ కొన్న వాళ్ళ డీటెయిల్స్ ని కలెక్ట్ చేసుకుని వెళ్తోంది. నా చిన్న కోడల్ని అంత మాట అంటావే? నిన్ను ఏదో ఒకటి చేస్తేనే కాని నా కోపం చల్లారదసలా. ఏం చేయాలి దీన్ని? సింధుని కుక్క అన్నందుకు దీన్ని కుక్కను కొట్టినట్టు కొట్టాలి. ఎలా కొట్టాలి?
అత్తయ్య 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 ఏమైంది? అత్తయ్య ఎందుకు కొడుతున్నారు? అత్తయ్య ఏమి దరిద్రపు కొట్టుదానా, దుర్మార్గురాలా, నిన్ను నమ్మినందుకు నన్నే మోసం చేస్తావా? నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తావా? నీచురాలా, నికృష్టురాలా, నువ్వు బ్రతకూడదే. నువ్వు పోతే తప్ప మా ఇల్లు ప్రశాంతంగా ఉండదు. నిన్ను అస్సలు వదిలిపెట్టను. నిన్ను వదిలిపెట్టను ప్రసక్తే లేదు. ఆగండి అత్తయ్య, కొట్టకండి అత్తయ్య. మీ దెబ్బలు చాలా చెవిగా తగులుతున్నాయి అత్తయ్య. తగలాలే, నీకు 4 తగిలిస్తే కానీ నీ తిక్క కుదరదు. నిన్ను ఈరోజు వదలనే. పెద్ద కోడలుగా నీకు ఈ ఇంట్లో స్థానమిస్తే మమ్మల్ని ముంచేయాలని చూస్తావా? నీలాంటిది బ్రతుకుంటే ఎప్పటికైనా ప్రమాదమేనే. నిన్ను అస్సలు వదిలిపెట్టనే. నిన్ను ఊరికే వదలను. ఏంటమ్మా ఇది? ఎందుకమ్మా మధుని కొడుతున్నావు? దాన్ని కాదురా, నిన్ను కూడా కొట్టాలి. నేనేం చేశానమ్మా? ఏం చేసావా? భార్యని కంట్రోల్లో పెట్టాల్సిన నువ్వు నీ భార్య కంట్రోల్లోకి వెళ్ళిపోతావారా వెర్రి దద్దమ్మా? నీ పెళ్ళని చెప్పిన దానికల్లా గంగిరెద్దులా తల ఊపటం తప్ప నీకేం చేతన అవుద్దిరా? అమ్మా అమ్మనేరా, అమ్మా 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 అమ్మనేరా. నిన్ను ఇంకా కొట్టు, ఇంకా కొట్టు. బుద్ధి తెచ్చుకో. అమ్మనేరా, నిన్ను ఊరికే వదలను. నిన్ను అస్సలు వదిలిపెట్టనే. నిన్ను ఊరికే వదలను. అయ్యో అత్తయ్య ఏంటి మరి ఇంత ఓపెన్ అయిపోయారు? ఈ ఆవేశంలో జరిగిన నిజాలన్నీ అత్తయ్య బయటికి చెప్పేస్తే అమ్మో మేము ఆడే నాటకం గురించి మధుకి తెలిసిపోతుంది. ఇప్పుడెలా? ఆగండి అత్తయ్య, అత్తయ్య, అయ్యో అయ్యో అత్తయ్య, అత్తయ్య ఆగండి, ఆగండి అత్తయ్య. ఏంటత్తయ్య ఏం చేస్తున్నారు? అమ్మయ్యా, అయ్యో అత్తయ్య, దాము, అత్తయ్య, దాము. అత్తయ్య, అమ్మా ఏమైందమ్మా? అమ్మా లేమ్మా. మావయ్య వాటర్ తీసుకురండి మావయ్య. అలాగమ్మా. అత్తయ్య, అత్తయ్య, అమ్మా అత్తయ్య, అమ్మా అత్తయ్య. దాము, దాము. అత్తయ్య ఏంటి అందరూ నన్ను అదోలా చూస్తున్నారు? అయినా నేను ఇలా ఉన్నానేంటి? ఏమైంది నాకు? ఇప్పుడేమైనా జరిగిందా? ఏం జరగడం ఏంటమ్మా? నన్ను నా భార్యని అన్యాయంగా ఎందుకు కొట్టావు? ఏంటి నేను నిన్ను మధుని కొట్టానా? మామూలుగా కొట్టలేద్దాము, పిచ్చి కొట్టుడు కొట్టావు. అవునా? అయ్యయ్యో, నేను మధుని తేజని కొట్టడం ఏంటి చంద్ర? అసలు ఏమైంది నాకు? అమ్మ మధు, మధు, అయ్యో ఎందుకు మధు నన్ను చూసి అలా భయపడుతున్నావు? అయ్యో నిజంగానే నేను నిన్ను కొట్టానా మధు? అవునత్తయ్య, చూడండి దెబ్బలు ఎలా తగిలాయో. అయ్యయ్యో ఎంత పని జరిగిపోయింది. నిజంగా నాకేమైందో తెలియటం లేదు మధు. నువ్వు నన్ను పిలిచావా? అప్పుడు నాకు సడన్ గా నా మైండ్లో నరాలు విపరీతంగా లాగేశాయి. అంతే,
నన్ను నేనే మర్చిపోయానమ్మా అసలు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకేం తెలీదు మధు. అయ్యయ్యో, ఎన్ని దెబ్బలు తగిలాయి. నేను తెలియక చేశానమ్మా, నన్ను క్షమించు. ఉండు, దెబ్బలకి ఆయింట్మెంట్ రాస్తానే, ఇప్పుడే తెస్తాను. తెస్తానుండు, తెస్తాను. నిజంగా నీకేం తెలియలేదా దాము? తెలీదనే కదా చెప్తుంది. నా తలకి దెబ్బ తగిలిన దగ్గర నుంచి అప్పుడప్పుడు నాకిలా అవుతుంది అసలా. అంటే అత్తయ్యకు నన్ను కొట్టే ముందు నాకు సంబంధించిన గతం గుర్తుకొచ్చి ఇలా బిహేవ్ చేశారా? రే తేజ, నువ్వు నీ పెళ్ళాం రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. తనకు ఆయింట్మెంట్ రాయిపో. వెళ్ళరా, ఆహా. తీసుకెళ్ళరా. అలాగే నాన్న. వెళ్ళరా. రా మధు. నేను రాస్తాను రా ఆయింట్మెంట్. వద్దు, మేం రాసుకుంటాంలే. మా రూమ్ లో ఉంది ఆయింట్మెంట్. నువ్వు రా మధు, రా. అమ్మా, అమ్మా, జాగ్రత్త మధు, నెమ్మదిగా. నెమ్మదిగా, కూల్గా ఉండు. ఇప్పుడే వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. మధు, మంచినీళ్ళు. మీ అందరితో కలిసి ఇంట్లోనే పూజ చేస్తానని మొక్కుకున్నాను. రేపు ఇంట్లో పూజ చేస్తే ఈ అనుమానాలు, అపార్థాలు, అవరోధాలు అన్నీ తొలగిపోతాయని పంతులు గారు చెప్పారు. అది కాదమ్మా, రేపు రాజమండ్రి శివాలయంలో నీ చేత పూజ చేపిస్తానని నేను కూడా మొక్కుకున్నాను కదమ్మా. నేను మొక్కుకున్నాను కదత్తయ్య. రేపొక్కరోజే కదా, ఏం కాదులండి. దీన్ని మరీ ఎక్కువ బలవంతం చేస్తే డౌట్ వస్తుందేమో. ఒక్కరోజే కదా, సింధు ప్లాన్ ఎల్లుండికి పోస్ట్ పోన్ చేయమని చెప్దాం. ఏంటత్తయ్య, ఏం ఆలోచిస్తున్నారు? పర్లేదమ్మా, ఒక్కరోజే కదా, ఏం కాదులే. మీరిద్దరూ ఎల్లుండి వెళ్దురు గాని, నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా. అమ్మా సింధు, సింధు, సింధు. ఏమైంది అత్తయ్య? మధు తేజ రాజమండ్రి వెళ్ళడానికి ఒప్పుకున్నారు అత్తయ్య? కొంచెంలో మిస్ అయింది సింధు. నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఏదో చెప్పి కవర్ చేశాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఆ మధుకి తెలిసిపోయి ఉండేది. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అత్తయ్య? అదేనమ్మా, దాని రూమ్లో బెడ్ కింద దాచిన డబ్బు గురించి. ఏమైంది అత్తయ్య? కాపడం పెడదామని దాన్ని బెడ్ మీద పడుకోమన్నాను. అదలా పడుకుంటూ బెడ్ ఏదో తేడాగా ఉందేంటి అంది. బెడ్ కింద ఉన్న ఆ డబ్బు ఎక్కడ చూసేస్తుందో అని నాకు చాలా భయం వేసింది. పాత బెడ్ కదా, అలాగే అనిపిస్తుందిలే అని కవర్ చేశానమ్మా. కంగారు పడకండి అత్తయ్య, డబ్బులు దాని బెడ్ కిందే ఉన్నాయని అది కనిపెట్టలేదు. అయినా ఆ డబ్బంతా రేపు పనిచేస్తాం కదా, ఇంకా ఏ ప్రాబ్లం ఉండదులేండి. లేదమ్మా, ఆ మధు రేపు రాజమండ్రి వెళ్ళను అంది. ఎందుకు వెళ్ళదంట? రేపు కార్తీక సోమవారం కదా, ఇంట్లో అందరితో కలిసి పూజ చేస్తానని మొక్కుకుందంట. ఎల్లుండి వెళ్తాను అంటోంది.
నిజంగా మొక్కు కోసమే వెళ్ళనందా లేక మన మీద దానికి ఏమైనా డౌట్ వచ్చిందా? అత్తయ్య, మనం రేపు జాగ్రత్తగా ఉండాలి. రేపొక్కరోజు మేనేజ్ చేస్తే ఎలాగూ ఎల్లుండి మధు తేజ వెళ్ళిపోతారు కాబట్టి డబ్బులు పంచడానికి ఇబ్బంది ఉండదు. సింధు, నువ్వు మాత్రం రేపు ఖచ్చితంగా పూజ చెయ్యాలమ్మా. మధు కథ ముగిసిపోవాలని ఆ శివుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించు. దాని సంగతి ఆయనే చూసుకుంటాడు. సరే అత్తయ్య. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడదు మాకు మేము మహారాజులం. రువ్వా, 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 రువ్వా. ఎరా శిష్య, ఆ, మందు సెటప్ అంతా రెడీయా? ఆ, రెడీ గురువు గారు. ఏట్రా 2 గ్లాసులు ఎట్టి పెట్టరా? 3వ గ్లాస్ అది? 3వ గ్లాసా? దేని గురువు గారు? మందు కొట్టేది మనం ఇద్దరమే కదా, అందుకే 2 గ్లాసులు పెట్టాను. రా నాన్న బంగారం, రా 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 రా. గురువు గారు, ఎందుకు కొట్టారు గురువు గారు? మన మధ్యన ఉన్న 3వ వ్యక్తిని అప్పుడే మర్చిపోనా పెట్టరా? మర్చిపోనావా? 3వ మనిషా? ఇక్కడెవరు లేరు కదా గురువు గారు. అదిగోరా నా కొడుకు సోఫాలో కూకున్నాడు. చనిపోయిన మనిషి మందెలా తాగుతాడు మీ పిచ్చి గాని? నా కొడుకు చచ్చిపోలేదురా, ఆత్మరూపంలో బతికే ఉన్నాడు. గురువుగారు, మందు తాగేటప్పుడు ఖచ్చితంగా వస్తాడు. అసలే ఆడికి మందంటే మాసడ్డ పిచ్చి. ఇదిగో ఇదిగో నా కొడుకు. నాన్న చరణ్, రా నాన్న ఒక పెగ్గేసుకుందాం. చరణ్ రారా, నా కొడక రారా. మందు తాక్క ముందే గురువు గారికి కిక్కెక్కిందా ఏంటి? పిలవగానే ఆత్మ ఎలా వస్తుంది? రారా చరణ్, రారా రా. ఎలా కాదురా, నాకు తెలిసి నిన్ను ఎలా పిలాలో. ఆన్ ద రాక్స్. రై వాసన చూడు, వాసన చూడు. రారా రా రారా రా. అదిగో వచ్చేస్తున్నాడు, అదిగో అది అదిగో వచ్చేస్తున్నాడు. వచ్చేసాడు. ఏట్రా సూత్రం, నా కొడుకు గ్లాస్ పట్టరా పో. అలాగే గురువు గారు. నాన్న చరణం, నాన్న చరణం. అరే చరణం, బాగున్నావా? తెచ్చాను గురువు గారు. ఓపెన్ చేయరా, పోయిరా నా కొడుక్కి. నుండు నేను చూసుకుంటానే. గురువు గారు, వాటర్ వద్దు, నా కొడుకు రా తాగుతాడు. ఓకే గురువు గారు. ఆడు తెలియదులేనా, అందుకే తొందరగా పోయాడు. క్షమించేయే. నాన్న చరణం, ఏంటి సంగతిలో? రావడానికి ఎందుకు నాన్న ఎంత లేట్ అయింది? ఏంటి పైన ట్రాఫిక్ ఎక్కువైందా? ఆకాశంలో ట్రాఫిక్ ఏంట్రా బాబు, గురువు గారు పిచ్చెక్కిస్తున్నారు. నానా చరణ్ తాగరా, తాగు. చీర్స్ చీర్స్. నన్ను ఒంటరి వాణ్ణి చేసి ఒక్కడివే సింగిల్ గా వెళ్ళిపోయావా? ఇది నీకు న్యాయమారా చరణా? గురువు గారికి పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఏంట్రా చరణం, నీకు ముందు వద్దా? మరి ఏంటి కావాలి చెప్పు నాన్న, తెప్పించేస్తాను. ఏంటే మనిషి రక్తం కావాలా?
ఈడున్నాడ్రా. ఈడి మెడ కొరికి రక్తం పీల్చేయి. గురువు గారు మీకు దండం పెడతాను, బాబుని నా రక్తం తాగొద్దని చెప్పండి. అసలే నా బాడీలో రక్తం తక్కువ, మందు ఎక్కువ. ఉన్న కొద్ది రక్తం కూడా పోతే మీకు సేవ చేసుకోకుండానే నేను పోతాను. కరెక్టే నాన్న, వీడితో మనకు చాలా పని ఉంది. వద్దులేరా, వదిలేద్దాం. ఈ రోజుకు నువ్వు మందుతో అడ్జస్ట్ అయిపో, రేపు నీకు ఫ్రెష్ బ్లడ్ అరేంజ్ చేస్తాను. ప్లీజ్ ఆ బాటిల్ అందుకో. నా పెగ్గు నా కొడుకు పెగ్గు, నా పెగ్గు నా కొడుకు పెగ్గు. నాకు ఈ కర్మేంట్రా బాబు, వచ్చొచ్చి మెంటలోడి దగ్గర పడ్డాను. కొడుకు ఆత్మ ఏంటి, మందుకు బదులు రక్తం తాగడం ఏంటి, ఏంటో ఏం అర్థం కావడం లేదు. నాన్న చరణ్, సెకండ్ టైం సీర్స్ రా. ఇక్కడి నుంచి మెల్లగా జారుకోవాలి. గురువుగారు, ఏడ్రా సిగరెట్ ఉంది, అగ్గిపెట్టి. ఉన్నట్టుంది. లేదురా, తేనా? చావు. అమ్మాయి నాన్న చరణ్, సిగరెట్ కా. తనకు ఎవరూ లేరని తాను అనాథనని చెప్పింది కదా. అవును, మరి ఇందాక ఫోన్లో పెద్దమ్మ ఎవరితోనో మాట్లాడుతూ ఇంట్లో పూజ ఉంది, పూజ అయ్యాక నేనొచ్చి మిమ్మల్ని కలుస్తాను మావయ్య అని మాట్లాడుతుంది. అందుకే డౌట్ వచ్చి అడిగాను నానమ్మ. మావయ్య ఉన్నాడా మధుకి? సరే, మీరు వెళ్ళి రెడీ అయ్యారండి, వెళ్ళండి. అలాగే అమ్మా. సింధు, ఆ మధు వెనుక ఎవరో ఉన్నారని నువ్వు చెప్తున్నావు కదా, అంటే అది దాని మావయ్యే అన్నమాట. అవునత్తయ్య, ఆ రోజు వార్డెన్ ద్వారా మధుకి లెటర్ పంపించింది కూడా ఆ మావయ్యే. దొంగ మొహందే, నాకు ఎవ్వరూ లేరు, నేను అనాథని అని మనకే అబద్ధం చెప్తుందా? మన ఇంటికొచ్చి మనల్ని నాశనం చేయాలని చూస్తుందా? దాన్ని వదిలిపెట్టకూడదు సింధు. పూజ అయిపోయిన తర్వాత వెళ్ళి వాళ్ళ మావయ్యని కలుస్తానని మధు ఫోన్లో చెప్పిందని శశి చెప్పింది కదా. దాన్ని ఫాలో అయ్యి ఆ మావయ్య ఎవరో ఏంటో నేను తెలుసుకుంటాను అత్తయ్య. అత్తయ్య, కానీ ఈ లోపు మీరు నేను కలిసి నాటకం ఆడుతున్న విషయం ఆ మధుకి తెలియకూడదు. ఏం లేదు, అది తెలిస్తే దాని ప్లాన్లన్నీ మార్చేస్తుంది. దాన్ని తెలివిగా దెబ్బ కొట్టాలి. ఆ కొట్టే దెబ్బ మామూలుగా ఉండకూడదమ్మా, దిమ్మ తిరిగిపోవాలి దానికి. మధు కిందకొచ్చేలోపు సింధు యష్ల అభిషేకం పూర్తి చేయించాలి. దాన్ని కిందకు రాకుండా ఎలాగైనా ఆపాలి. ఏం చేయాలి? వచ్చేసారా? ఇప్పటికే పూజకి లేట్ అయింది, రండి. అమ్మా, నాన్నెక్కడా? వాళ్ళ ఫ్రెండ్కి ఏదో సీరియస్గా ఉందంట, హాస్పిటల్లో ఉన్నాడంట. చూసొస్తానని వెళ్లారు. రావటానికి లేట్ అవుతుందని కూడా చెప్పారు. ముందు నువ్వు సింధు పిల్లలు కలిసి పూజ చేయండి. అదేంటమ్మా, మీ పెద్ద కొడుకు పెద్ద కోడలు ఉన్నారు కదా, వాళ్ళు పూజ చేయరా? చేస్తారు పంతులు గారు, కాకపోతే వాళ్ళు రావటానికి కొంచెం లేట్ అవుతుంది. ముందు వీళ్లతో పూజ చేయించండి, తర్వాత వాళ్ళు వచ్చి చేస్తారు. అలాగేనమ్మా. అమ్మా, మీరు ఆ పీటల మీద కూర్చోండి. కూర్చోండమ్మా. కూర్చోండమ్మా. మధు, ఎంతసేపు స్నానం చేయడం? త్వరగా కానీ, అవతల పూజ స్టార్ట్ అవుతుంది. ఇంకా నేను స్నానం చేయాలి, రెడీ అవ్వాలి, చాలా టైం పడుతుంది. ఎందుకు తేజ అంత గట్టిగా అరుస్తున్నావు?
అరవక ఏం చేయమంటావు? నువ్వు వాష్రూమ్లోకి వెళ్ళి ఎంతసేపు అయిందో తెలుసా? నన్నేం చేయమంటావు తేజ? స్నానం మధ్యలో వాటర్ రాగడం ఆగిపోయింది. ఏం చేయాలో తెలియటం లేదు. కాస్త బకెట్లో వాటర్ తెచ్చివు. ఇలా అయితే మనం పూజ చేసినట్టే. సరే సరే, వెళ్ళి వాటర్ తీసుకురా. తెస్తాలే. రే యష్, నువ్వు సింధు కలిసి పూజ చేయాలి. కూర్చో. సరే. బాబు, నీ భార్య చేతికి కంకణం కట్టునాయనా. అమ్మా, మీరు కూడా మీ భర్త చేతికి కంకణం కట్టండి. బాబు, పూజ ప్రారంభించండి. అమ్మా, ఏంటమ్మా ఇప్పుడు సింధుతో కలిసి అభిషేకం చేయాలా? దేవుడు పూజ కదా నాన్న, తప్పదు, చేయండి. సరే, నువ్వు చెప్పావు కాబట్టి చేస్తున్నాను. నువ్వు చెప్పకపోయినా చేసేద్దాం అనుకున్నానమ్మా. ఎందుకంటే సింధుకి దగ్గర అవడం అంటే అది కూడా మానసిక పూజ లాంటిదే. పంతులు గారు, మీరు పూజ స్టార్ట్ చేయండి. అలాగేనమ్మా. అమ్మ, పూజ ప్రారంభించండి. పూల అక్షంతలు చేతిలో తీసుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాన్త్వా గణపతిగుం భవామహే కవింక వీణాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోతిభిస్సీదశాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు. గణేశాయ నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చో వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః. అమ్మా, ఇప్పుడు శివునికి జలముతోనూ పంచామృతాలతోనూ అభిషేకం చేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. యష్, నన్ను కాదు చూడాల్సింది, శివయ్యని. శంకర, నన్ను క్షమించు. నా దృష్టంతా నా భార్య మీదకే వెళ్తుంది. ఏమనుకోకు. శివయ్య, నీకు చాలా థ్యాంక్స్. నా భార్యతో కలిసి నీకు అభిషేకం చేసే కొన్ని అమృత క్షణాలని నాకు ఇచ్చావు. ఇప్పుడు నేను యష్ కలిసి నీకు ఎలా అయితే అభిషేకం చేస్తున్నామో జీవితంలో కూడా అలాగే మేం కలిసే ఉండేలా దీవించు. అమ్మా, అభిషేకం పూర్తయింది, ఇక లేవండి. అమ్మా, అభిషేకం చేసిన విభూతిని మీ భర్తకు పెట్టండి. యష్, విభూతి పెట్టుకో. విభూతి పెట్టుకోవడం నాకు చేతకాక కాదు. పంతులు గారు ఏం చెప్పారు? నిన్నే కదా పెట్టమన్నారు. పెట్టు.
ఏంటి నాకు ఈ బాధ? ఇంకా టైం 12 అయ్యింది. ఆకలి దంచేస్తుంది. సాయంత్రం దాకా ఉండాలంటే నా వల్ల కాదు. ఏదో ఒకటి కడుపులో పడాల్సిందే. అబ్బా. అమ్మ దొంగ మొహందానా, మేమందరం ఉపవాసం ఉంటే నువ్వు ఒక్కదానివే మెక్కుతావా? నేను ఎలా తిననిస్తాననుకున్నావే? నేను ఛాన్స్ దొరికినప్పుడల్లా నీకు చుక్కలు చూపిస్తాను అసలు. మధు, సరిగ్గా తినే టైంకి ఈవిడొచ్చిందేంటి? ఏంటి మధు ఇది? అక్కడ సింధు గెలవాలని శివుడికి అభిషేకం పూజ చేసి ఉపవాసం ఉంటే కనీసం సింధుని ఓడించి నువ్వు గెలవటం కోసం ఆ అతిథి వచ్చి భోజనం చేసి వెళ్లే వరకైనా ఏం తినకుండా ఉండలేవా? ఈ యాపిలే కదత్తయ్య, ఏం కాదులేండి. యాపిలే కాదు, నువ్వసలు పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా కట్టిగా ఉపవాసం ఉండాలసల. అప్పుడే నువ్వు గెలుస్తావు. ఈ ఉపవాసం కాదు కానీ ఆకలితో నా ప్రాణాలు పోయేట్టున్నాయి. పిల్లలేదో గేమ్ ఆడదాం అంటున్నారు. రా వెళ్దాం. ఏంటి మధు ఆగిపోయావు? రా. అత్తయ్య, ఇప్పుడు ఈ గేమ్లో సింధు కూడా ఆడుతుందా? అందరం కలిసి ఆడాలని పిల్లలు చెప్పారు. ఏ దాంతో కలిసి మనం ఆట వింటత్తయ్య. వద్దు. పిల్లలు ఇంట్రెస్ట్ పడుతున్నారు మధు. ఇప్పుడు వద్దంటే పాపం వాళ్ళు బాధపడతారు. వాళ్ల కోసమైనా మనం ఆడుతున్నట్టు నటించాలి. తప్పదమ్మా. అయినా ఇప్పుడు ఈ గేమ్ అనేది నీకొక మంచి అవకాశం మధు. ఏంటి? ఈ గేమ్ వల్ల నాకు జరిగే మంచేంటతయ్య? ఈ గేమ్లో నువ్వు గెలవాలి, సింధు ఓడాలి. అది చూసి నేను సంతోషపడాలి. ఇప్పుడు నువ్వు ఆడకుండా వెళ్ళిపోతే ఆ సింధుకి భయపడి వెళ్ళిపోయావని అది నా ముందు గర్వంగా తలెగరేస్తుంది. అది చూసి నేను భరించలేనసల. దానికి నేను భయపడ్డమేంటత్తయ్య? అది నన్ను చూసి భయపడాలి. అందుకే గేమ్ ఆడదాం అంటున్నాను. అవును మధు, ఆడదాం. సరదాగా మనం గేమ్ ఆడే ఛాన్స్ మళ్ళీ వస్తుందో రాదో? సరే అత్తయ్య, ఆడదాం. ఆ సింధుని ఓడించి దాని తల పొగరు దించుదాం. పదండత్తయ్య. కూర్చోండి. పిల్లలు, స్టార్ట్ చేద్దామా? అందరూ వచ్చేసారు కాబట్టి ఇప్పుడు మనం ఆడబోయే గేమ్ ఏంటో, దాని రూల్స్ ఏంటో అన్నీ చెప్తాను.
మనం ఆడబోయే గేమ్ పేరు టమ్ షరాట్స్. ఈ గేమ్ లో ఇద్దరిద్దరు ఒక టీమ్ గా ఉంటారు. అమ్మ నాన్న ఒక టీం, పెద్దమ్మ పెద్దనాన్న ఒక టీం, నేను రిషి ఒక టీం. మరి నేను నువ్వు ఒక్కదానివే ఉన్నావు కాబట్టి నువ్వు ఎంపైర్ గా ఉండు. ఓకే. ఈ బాక్స్ లో చీటీలున్నాయి. ఒక్క టీం వాళ్ళు ఒక్క చీటీ తీయాలి. అందులో ఏం రాసుంటే దాన్ని మైమ్ చేస్తూ సైగల ద్వారా వాళ్ళ పార్ట్నర్ చేత చెప్పించాలి. అలా చెప్పిన టీం గెలిచినట్టు. ఒకవేళ చెప్పకపోతే ఆ టీం ఓడిపోయినట్టు. వాళ్ళకు ఒక టాస్క్ ఇస్తాం, అది చెయ్యాలి. ఏంటి ఆ టాస్క్? ఓడిపోయిన టీం వాళ్ళిద్దరూ కలిసి సాంగ్ కి డాన్స్ చేయాలి. ఓకే, ఈ గేమ్ ఏదో చాలా బాగుంది, ఆడదాం. ఫస్ట్ అమ్మా నాన్న. అమ్మా నువ్వు చీటీ తీ. ఇందులో ఏముందో నాన్న చేత చెప్పించాలి, ఓకేనా? సరే, ఓకే. తీయమ్మా. అమ్మా అందులో ఏం రాస్తుందో నువ్వు చదివి నాన్నతో చెప్పించాలి. హార్ట్, ప్రేమ, ప్రేమ కావాలి. మరి ఇంకేంటి? నేను చెప్పనుగా, ఎందుకంటే ఓడిపోతే నీతో కలిసి డ్యాన్స్ చేసే ఛాన్స్ వస్తుంది. అది నేను ఎలా మిస్ చేసుకుంటాను? చెప్పు. అది మనసు అమ్మ టైం అప్. ఏంటి యష్, ఇంత క్లారిటీగా సైకిల్ చేసి చెప్తున్నా నువ్వు క్యాచ్ చేయవేంటి? నాకు అర్థం కాలేదు. ఇంతకీ ఏంటా సినిమా పేరు? మనసంతా నువ్వే. నాన్న మీ టీం ఓడిపోయింది కాబట్టి నువ్వు అమ్మ కలిసి సాంగ్ కి డాన్స్ చేయాలి. సర్లే, తప్పుతుందా? ఓడిపోయాంగా. పెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాక నీవే తనివి తీరా. పెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాక నీవే తనివి తీరా. బుల్లో బొంగరం తిప్పేనా నీ బంగారు. అసలు ఈ గేమ్స్ వీళ్ళ కోసమే పెట్టినట్టుంది. అత్తయ్యో, అత్తయ్య, మీ అబ్బాయి సింధు కలిసి అంత దగ్గరగా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటే మీరు మీ అబ్బాయి నరవకుండా అలా సైలెంట్ గా ఉన్నారేంటి? యష్ సింధు కలిసి డాన్స్ చేస్తుంటే ఇది తట్టుకోలేకపోతున్నట్టుంది. యష్ ఏమైనా కావాలని సింధుతో డాన్స్ చేస్తున్నాడా మధు? పిల్లలు అడిగారు కదా, గేమ్లో ఓడిపోతే డాన్స్ చేయడం రూల్ కదా, అందుకే. పాపం ఇష్టం లేకపోయినా చెప్పు సరిగా 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 ఇంకేదైనా చెయ్యి. ఏంటి తేజాది? నాకు అర్థం కావడం లేదు. పిచ్చి పిచ్చిగా ఏదేదో చేస్తున్నావు. సరిగా చెప్పు.
టైమ్ అప్. ఓ పెద్దనాన్న టీం కూడా ఓడిపోయింది. ఓడిపోయిన వాళ్ళు డాన్స్ చేయాలి కదా. నేను రెడీ, మీరు సాంగ్ రెడీ చేయండి. ఆ? అమ్మో నాకు డాన్స్ రాదు, నేను చేయను. నీకు వచ్చినట్టు చెయ్యి మధు. అది కాదు తేజ. రా చేద్దాం పద. లే ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ముత్యమా ముత్యమా వస్తవా, ముద్దులే మత్తుగా ఇస్తవా, ప్రియతమా ప్రియతమా. దీని డాన్స్, దీని బొంద చూడలేక చస్తున్నాను. ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, బాగా చేసావు మధు, ఎంత బాగా చేసావో. చూడ ముచ్చటగా ఉందనుకో. థ్యాంక్స్ అత్తయ్య. రిషి, శశి, ఇప్పుడు మీరే కదా చీటీ తీయాలి. మీ ఇద్దరిలో ఎవరు తీస్తున్నారు? నేను తీస్తాను. రిషి రెడీనా? రెడీ. ఏంటి రిషి నువ్వు? ఛీ! రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. కళాకారుల ఫ్యామిలీ మరి నే గజ్జ కడితే నిద్రపోదు నిండు రాత్రి. రిషి, శశి, మీ డాన్స్ చాలా బాగుంది, చాలా బాగా చేశారు. నానమ్మ ఇప్పుడు నీ డాన్స్. నేనా? డాన్సా? నో, నా వల్ల కాదు. పర్లేదు నానమ్మా, ఒక మంచి సాంగ్ పాడు. పాట? ఏ పాట? సారంగధరియా. లేదు, నువ్వు పాడాలి 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 పాడాలి. అయ్యో సరేలే. రావాలి. అత్తయ్య, మీరు చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సింధు, థ్యాంక్ యూ సో మచ్. నీ ప్రశంసలేం నాకు అవసరం లేదు.
థ్యాంక్స్ పిల్లలు, మీ పుణ్యమా అంటూ బాగా ఎంజాయ్ చేశాం. వీళ్ళని చూస్తుంటే చాలా తేడాగా ఉంది. సింధు లేచి చాలా క్లోజ్గా ఉంటున్నట్టు షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆవిడ కూడా తీసుకుంది. ఏం జరుగుతోంది ఇక్కడ? టైం దాటిపోతుంది. ఇంతవరకు ఏ అతిథి రాలేదు. నా పూజ ఫలించాలంటే ఎవరో ఒక అతిథి వచ్చి మా ఇంట్లో భోజనం చెయ్యాలి. మహాదేవా కరుణించు తండ్రి. హర హర మహాదేవ. అత్తయ్య, 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 ఏంటమ్మా? ఎవరో జంగమయ్య వచ్చినట్టున్నారు. నేను వెళ్ళి లోపలికి పిలుచుకుని వస్తాను. మీరు భోజనానికి ఏర్పాట్లు చేయండి. సరేనమ్మా. ఎన్నాళ్ళకి మళ్ళీ సింధు ఉన్న ఇంట్లో అడుగు పెడుతున్నానో, నా అడుగుతో ఈ ఇంట్లో ఉన్న మనశ్శాంతి భస్మమైపోవాలి. వీళ్ళ ఆనందం ఉఫ్ఫు ఆవిరైపోవాలి. కుటుంబం మొత్తం నా ఆవేశానికి ఆహుతైపోవాలి. నమస్కారం అండి. మేనకోడలా, నిన్ను చూసి ఎన్నేళ్ళయింది? చాలా సంతోషంగా ఉన్నావు. ఈ సంతోషం ఎంతకాలము నీకుండదో. నేను జైలు నుండి వచ్చేసాను కదా, ఇక నీకు కష్టాలు కన్నీళ్ళే.